నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. వాణిజ్య బ్యాంకులు అనేవి తమ ఖాతాదారుల యొక్క లావాదేవీలని రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కనీస బాధ్యత, సంస్కారం కూడా. అయితే ఒక వ్యక్తి ఒక మోటార్ సైకిల్కి లోన్ తీసుకుంటాడు. అది బ్యాంకే ఇస్తుంది. ఇచ్చిన తర్వాత ఒక పరిమితి పెడుతుంది, నెలకు 1500 కట్టాలని. అది ఇతను పెట్టుకుంటాడు, కన్జ్యూమర్ పెట్టుకుంటాడు. ఏమని? నేను పలానా నెల 15 కడతానని. ఆ 15 కనుక ఆ లోన్ కట్టకపోతే ఒక 3 నెలల్లో కూడా అదే పరిస్థితి ఉంటే అతని మీద పెనాల్టీలు వేయటం, లేదా అతన్ని తీసి బ్లాక్ లిస్ట్లో పెట్టడం చేయాలి బ్యాంక్. ఇది బ్యాంకు యొక్క కనీస బాధ్యత. కొంతమంది ఏం చేస్తారంటే, వీళ్ళు అకౌంట్లో నుంచి అమౌంట్ లాక్కునే సమయంలో, అంటే చాలామంది, ఎక్కువ మంది అకౌంట్లో నుంచి డబ్బు తీసుకునే సదుపాయాన్ని బ్యాంకుకి ఇస్తారు. ఆ సమయానికి డబ్బు లేకపోతే, ఉదాహరణ 1500 కట్టాల్సి వస్తే 800 ఉంటే 800 బ్యాంక్ తీసేసుకుంటుంది. ఆ మొత్తం డబ్బు తీసుకున్న తర్వాత నీ లోన్ పూర్తయిందని చెప్పుద్ది ఆ నెలలో. ఒకవేళ అన్న టైము, అంటే 15 లోను కట్టడానికి తుది గడువు అయితే, నువ్వు 16 తీసుకున్నప్పటికీ ఆ తర్వాత ఆ పెనాల్టీని చివరిలో వేయాల్సి ఉంటుంది. ఒక 3 నెలల వరకు కస్టమర్కి అవకాశం ఉంటుంది. కానీ తిడుతున్నానని అనుకోకండి, ఈ బ్యాంకులు బాగా ఒళ్ళు బలిచి డబ్బుకు అలవాటైపోయి, కేంద్రం రిజర్వ్ బ్యాంకు ఈ బ్యాంకర్స్ని మేపుతుంది. నిజానికి ఈ బ్యాంకర్స్ పెట్టే ఖర్చుతోటి 1,00,000 మందికి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే, సిబిల్ అనేటువంటి ఒక ప్రైవేట్ సంస్థకి అప్పచెప్తారు. వీడేం చేస్తాడంటే, ఇతను ఎక్కడన్నా లోన్కి మళ్ళీ అప్లై చేసుకుంటే వీడికి సిబిల్ స్కోర్ లేదంటాడు. ఏంటిరా కారణం అంటే, 9 కట్టాల్సిన డబ్బు 10 కట్టాడంటాడు. దాంతో ఆగుతాడా? లోన్ యాప్ వాళ్ళకి ఈ సమాచారం మొత్తం ఇస్తారు. వాళ్ళు ఆగుతారా? ఈ అమాయకులకి పదే పదే మెసేజ్ వేయటం. ఇవన్నీ ఆగిన తర్వాత ఎవడో నీగ్రోవోడో ఇంకొకడో ఫోన్ చేసి, యారా నువ్వు డబ్బులు కట్టలేదని బూతులు తిడతారు. అసలు ఇలాగా ఒక ప్రైవసీ లేకుండా చేస్తున్న వాణిజ్య బ్యాంకుల్ని క్రిమినల్ చట్ట పరిధిలోకి తీసుకోవాలి. కోర్టు అట్లాగే పోలీసులు కూడా ఈ సైబర్ క్రైమర్స్ని ఆపాలంటే ముందు బ్యాంక్ ఉద్యోగుల్ని సిబిల్ స్కోర్కి సంబంధించి సమాచారం ఇచ్చినందుకు అరెస్ట్ చేయాలి.